श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భాగవత రత్నాకరము ప్రథమ స్కందము. అనర్ధోపాశమం సాక్షాద్ భక్తియోగామదోక్షజే లోకస్య జానతో విద్వం చక్రే సాత్వతా సంహితం. ఈ అనర్థములో శమించుటకు సాక్షాత్ సాధనము కేవలము భగవంతుని గూర్చిన భక్తి యోగమే అయ్యున్నది. కానీ ప్రాపంచిక జనులు ఈ విషయమును తెలుసుకొనుకున్నారు. ఈ విషయం ఎరింగిన వారే వ్యాసమునేంద్రులు పరమహంసల యొక్క సంహితయగు భాగవతమును రచించెను. ఎవరయ్యా ఈ అనేక అనర్థాలని అనుభవించుతున్న మానవులు ఎవరైతే ఉన్నారో, ఈ అనర్థాల మొత్తాన్ని లేకుండా పోవాలి అంటే ఈ మొత్తం శమించుటకు కేవలం మనకి సంపూర్తిగా అటువంటి ఆ సాధన ఏ సాధన కావాలి అంటే కేవలం భగవంతుణ్ణి గూర్చిన భక్తి యోగమే అయ్యన్నది. భగవంతుణ్ణి గూర్చిన భక్తి యోగమే అయితే మనకు అనేక రకాల అనుమానాలు రావచ్చు. అయ్యా పొద్దుగూకులు మీరు ఈ భగవంతుణ్ణే గూర్చి జపించమంటున్నారు, తప్పించమంటున్నారు, ఆ భగవంతుని గురించి భక్తే చేయమంటున్నారు నిరంతరము. అటువంటి భక్తి నిరంతరం భగవంతుడి మీదే దృష్టి మనం పెడితే మన కుటుంబ అవసరాలకు సంబంధించి ఏ విధమైన మన కర్మలో, మన నిత్యకృత్య కర్మలో ఏవైతే ఉన్నాయో అవి మన బతుకు తెరువుకు సంబంధించిన మన పనులు ఏమైపోతాయి. మరి ఇవన్నీ ఏమీ చేసుకోకుండా కేవలం రామకృష్ణ అనుకొని భగవంతుణ్ణే ధ్యానించుకుంటూ భగవంతుణ్ణే భక్తి శ్రద్ధలతోటి కూర్చుంటే మన అవసరాలంటూ తీరతయ్యా? మరి ఇది సాధ్యమేనా అని మనకు లోకంలో ఇటువంటి అనుమానాలు చాలా రావచ్చు, చాలామందికి వస్తూనే ఉంటుంటాయి అన్నమాట. ఇవి తప్పనిసరిగా అటువంటి అనుమానం వచ్చే దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బంది అంటూ ఎలాంటి సందేహం అంటూ కూడా లేదు. ఎందుకు అంటే మనం నిరంతరం కొన్ని కుటుంబాలు ఉండేవి అంటే నిరంతరం ఉదయం లేచింది మొదలు సాయంత్రం మటుకు ఏదో ఒక వ్యవసాయమో లేదా ఒక కూలి పనో లేదా ఒక ఉద్యోగమో ఏదో ఒక పని చేసుకొని ఆ పని ద్వారా వచ్చిన ఫలితంతోటే ఆ కుటుంబం అనేది నడుస్తూ ఉంటుంటుంది అన్నమాట. అటువంటిప్పుడు మరి దాన్ని వదిలిపెట్టి ఇటువంటి ఈ భగవంతుణ్ణే గురించి నిరంతరం ధ్యానించుతూ భక్తి చేస్తూ ఉంటే ఏ విధంగా మనకి ఈ కుటుంబ అవసరాలు తీరుతాయి అంటే వాస్తవకంగా వదిలిపెట్టి కానీ ఈ విధంగా భగవంతుని భక్తితోటి కూడుకొని నేను ఇక ఏ పని చేయను అనుకుంటే అనుమానమే లేదు, ఎలాంటి సందేహము లేదు. ఆ కుటుంబాలంటూ సాగవు, ఆ కుటుంబాలంటూ నడవవు. అది కేవలము ఏ విధంగా ఉంటుంది అంటే అది భగవంతుని భక్తి అవదది. అది భగవంతుణ్ణి మోసపూరితంగా చేసే నమ్మకనే నమ్మించిన భక్తి అవుతుంది. ఎందుకంటే భగవంతుని తత్వంలో ఎక్కడా కూడా కూర్చొని సోమరితనంగా ఉండి పని పాట లేకుండా కూర్చొని నువ్వు నన్నే నిరంతరం పూజించు, నన్నే నిరంతరం భక్తితో ధ్యానించు అని భగవంతుని తత్వం ఎక్కడ ఎవరికి కూడా చెప్పలేదు, ఏ గ్రంథం కూడా చెప్పలేదు. అది మనం కేవలం మన అపోహలు మాత్రమే, అది మనం నిర్ణయించుకోవటమే. ఏ విధంగా మన కర్మని ఏ విధంగా చెయ్యాలో అన్నది మనం క్షుణ్ణంగా తెలియజేశారు భగవంతుని యొక్క తత్వం. సోమరితనానికి అసలు భగవంతుని తత్వానికి ఎటువంటి పొంతన కూడా ఉండదు. ఇంకా మనలో ఎలాంటి సోమరితనం ఉన్నప్పటికీ కూడా అటువంటి సోమరితనాన్ని తునాతునకులుగా తెగతించి మన వాస్తవమైన తను ఏదైతే తన జీవితానికి సంబంధించిన కర్మ ఏదైతే ఉందో, తను ఎంచుకుంది ఏదైతే ఉందో అది ఎలాంటి సోమరితనం అంటూ లేకుండా నిస్సందేహంగా నువ్వు కర్మ చెయ్యనే భగవంతుని యొక్క తత్వం నిరూపణ చేసుద్ది, చెప్పి చేయించుద్ది. అది ఎట్లాను అంటే
ఇప్పుడు మనకు వచ్చిన సందేహం ఏంటిదంటే, మరి ఈ కర్మలంటూ చేస్తా భగవంతుణ్ణి ఏ విధంగా సేవించాలి అనే సందేహాలు మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే భగవంతుణ్ణి ఏ విధంగా సేవించాలి అంటే, ఇప్పుడు దాకా మనం చేసే కర్మలు ఏ విధంగా చేస్తూ ఉంటాము? నేను నా పని అంటే నేను ఈ పని చేస్తున్నా, నేను ఈ ఉద్యోగం చేస్తున్నా, నేను డబ్బు సంపాదించుతున్నాను, నేను ఈ తీరుగా లక్షలు కూడబెడుతూ ఉన్నాను, నేను నా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాను, నేను ఎంతో ఉన్నతంగా ఉన్నాను, నాకు ఎంతో ఉన్నతమైన పదవి, నేను ఎంతో గొప్పవాడిని, నేను ఎంతో బలం కలిగిన వాడిని, ఈ తీరుగా ఈ లోకానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ నేను సంపాదించా, నేను చేశా, నేను 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 అని ఇటువంటి అహంకారంతో కూడుకొని మన కర్మలో, మన విధానాలు, మన నడవడిక అనేది నడుస్తూ ఉంటుంటుందన్నమాట. అయితే ఇక్కడ భగవంతుని భక్తి అంటే ఏంటిదో తెలుసా? ఏదైతే ఈ నేను నేను అంటూ ఉన్నదో అహంకారమో, ఆ నేను కాడ భగవంతుని జోడించటమే ఇక్కడ భగవంతుని భక్తి అంటే. ఆ సూత్రాన్ని మనం తెలుసుకోవటమే. మరి ఎట్లా జోడించుతారయ్యా? ఎట్లా జోడించుతారంటే, ఏదైనా సరే మన హృదయంలో ఒక సంకల్ప రూపకం అనేది కదలందే మనం ఏ పని కూడా ఎవరం కూడా చెయ్యలేము. మరి ఏ పని ఎవరం కూడా చెయ్యలేము అంటే, మరి ఏ విధంగా సంకల్ప రూపకం అనేది ముందు తయారు కావాల్సిందే. అయితే ఎక్కడైతే సంకల్పం కదిలిందో ఆ సంకల్పం భగవంతుని ద్వారానే ఆ సంకల్పం కదిలింది అన్న నమ్మకం, గుర్తు అనేది ఎవరైతే అటువంటి యొక్క సాధన ఆ విధంగా కదిలిన సంకల్పాన్ని నిరంతరం చూస్తూ, ఆ కదిలిన సంకల్పం భగవంతుని యొక్క సంకల్పం, నాకు ఈ ప్రేరణ జరిగింది ఈ పని చెయ్యమని, అందువల్ల ఆ భగవంతుని యొక్క సంకల్పం ప్రేరణతోటే ఈ పనిని ధర్మయుక్తంగా చేస్తూ ఉన్నాను, అందులో నాకు ఎంతైతే ప్రాప్తమవుద్దో అది ఎలాంటి కోరికంటూ లేకుండా, ఎప్పుడుకు ఏ పని అయితే మనకు తటస్థించుద్దో అది తటస్థించింది మొత్తం మన కోసమే, మనం చేయదగిందే, మన కోసం తయారైన పని ప్రతి ఒక్కరికి కూడా మనం చేయదగింది, మనం చేయాలనుకునేది మన ముందుకు ప్రతిరోజు మనం చేయగలిగింది మన ముందుకు వస్తూనే ఉంటుంది. మన కర్మ, మనం చేయదగిన కర్మ అది మనకు భగవంతుని ఆధారంతో మన చేయదగిందే వచ్చింది అనుకొని ఆ నిమిషానికి ఆ విధంగా అది ధర్మయుక్తంగా కర్మను మనం కానీ చేస్తే తప్పనిసరిగా అక్కడ ఫలితాన్ని మనం కోరుకోవలసిన పని అంటూ ఉండదు. ఎందుకు ఉండదు? కర్మే, పనే ఫలితం. అక్కడ పని చేశాము అంటే ఫలితం అనేది కోరుకోవలసిన పని లేదు. ఎంత చేశాము అంటే అంత ఫలితం అనేది అక్కడ వస్తుంది. ఆ విధంగా భగవంతుని యొక్క భక్తిని ఆ విధంగా మన హృదయంలో నిలుపుకోవటమే ఇక్కడ భగవంతుని భక్తి. భగవంతుని భక్తి అంటే కర్మలను వదిలిపోయి సోమరితనంగా కూర్చొని గడ్డాల మీసాల పెంచుకొని నేను భగవంతుని భక్తుడిని, నేను కాషాయ వస్త్రాలు ధరించాను అని ఈ తీరుగా భక్తి అనేది ఈ తీరుగా వేషధారణో లేకపోతే గడ్డ పనిపాటలు మానుకోనో కూర్చోమని ఎక్కడా మనకు చెప్పలేదు. ఒకవేళ చేసే అంత అవసరం లేకపోతే చేయవలసిన పని కూడా లేదు. అంత చేసినా చేయకపోయినా కుటుంబ వ్యవహారం అనేది తనకు సంబంధించింది అన్నీ జరిగిపోయేటప్పుడు చేయాల్సిన పని లేదు. అది అటువంటి వారికి. లేకపోతే నిరంతరం తన పనిపాటలు చేసుకొని భగవంతుణ్ణి ఏ విధంగా సేవించాలి, భగవంతుణ్ణి ఏ విధంగా భక్తితో మనం ధ్యానించాలనుకునే వాళ్ళకి తను చేసే కర్మలోనే ఆ విధంగా భక్తిని మనం భక్తిని ఇమిడ్చి మన పనిలో అది భగవంతుని పనే భగవంతుని యొక్క పనిగా మనం కానీ చెయ్యగలిగినట్లయితే తప్పనిసరిగా దాన్ని మన పని ఆగదు. మా పని కూడా అంతకుముందు కన్నా కూడా ఇంకా భగవంతుని పనిగా మనం కానీ చేయగలిగితే ఇంకా ఎంతో ఉత్సాహంగా మనం చేయగలుగుతాం. ఆ పని ఎంతో సంతోషంగా చేయగలుగుతాం. ఎంత పని చేసినా సరే నేను ఇంత పని చేశాను అని మన కష్టం అనేది మనకు తెలియదు. అది ఎంత చేసినా సరే అది భగవంతుని పనిగా మనం ఆనందమయంగా ఆ జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అప్పుడు మనకి భగవంతుని యొక్క భక్తి అనేది ఆ విధంగా మనం భగవంతుడి మీద భక్తిని ఉపయోగపెట్టి ఆ విధంగా అలవాటు చేసుకుని అట్లా మనకొచ్చే అనర్థకాలు ఏవైతే ఉండయో ఆ అనర్థకాల మొత్తాన్ని కూడా శమించిపోయేదానికి ఇటువంటి మార్గాన్ని కానీ మనం కానీ ఎంచుకున్నట్లయితే
తప్పనిసరిగా మనకు వచ్చే అనర్థకాలు మొత్తం కూడా శమించిపోతాయి. అందువల్ల అటువంటి సాధనను మనం నిరంతరం కూడా భగవంతుని గూర్చి భక్తి యోగమే అయ్యున్నది. కాబట్టి ప్రాపంచిక జనులు ఈ విషయాన్ని తెలుసుకొని చాలుకున్నారు. ప్రపంచాన్నే నిజము అనుకొని నమ్మే జనులు ఎవరైతే ఉండారో ఈ విషయాన్ని మట్టుకే తెలుసుకోకుండా ఉండారో అని. నిజమే, వాస్తవమే. ఎందుకు అంటే మనకి ఏదైతే మనకు కనపడుతూ ఉంటుందో, ఏదైతే మనకి గోచరించుతూ ఉంటుందో అదే నిజమని మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, పరిగెత్తుతూ ఉంటాం కదా. అందువల్ల మనం ప్రపంచాన్ని మీద నిజమనుకొని ప్రపంచాన్ని చూస్తూ పరిగెత్తుతూ ఉంటాం. కాబట్టి ఈ ప్రపంచంలో వచ్చే సమస్యలనేది, ఈ ప్రపంచంలో వచ్చే అనర్థకాలు అనేది ఏ విధంగా మనకు తొలగిపోతాయి అంటే అది మనకి ఈ విధంగా భగవంతుని మీద భక్తితోటి మనం చేసే ఈ ప్రపంచంలో చేసే సర్వ కార్యకలాపాలు మొత్తం కూడా భగవంతుని ఆశ్రయించుకొని కానీ మనం చేయగలిగినట్లయితే తప్పనిసరిగా ఈ ప్రపంచంలో వచ్చే అనర్థకాలు, కష్టాలైతే నష్టాలైతే, సుఖాలైతే దుఃఖాలైతే మొత్తాన్ని కూడా తప్పనిసరిగా సమస్థితిగా చూసే యొక్క స్థితి మనకు తయారవుద్దన్నమాట. దాన్నే ద్వంద్వానికి విలక్షణంగా మిగిలి చూసే యొక్క లక్షణము అంటాం. అటువంటి ద్వంద్వాలకే విలక్షణంగా అంటే ద్వంద్వాలను మిగిలి చూసే యొక్క లక్షణంగాని మనకు తయారైందంటే క్రమేపీ మనం చిన్నగా భగవంతుని దగ్గరికి చేరుకునే యొక్క మార్గాన మనం ప్రయాణం చేసినట్లే, చేస్తూ ఉన్నట్లే. అట్లా ఎవరైతే ఏ జనులైతే ఉండారో, ఏ మానవులైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఆ విధంగా భగవంతుని భక్తిని కానీ సంపాదించుకొని, భగవంతుని భక్తిని జోడించుకొని ఆ భక్తితోటి కానీ మన సర్వకార్యకలాపాలు మన నడకనింటూ కానీ నడవగలిగాము అంటే తప్పనిసరిగా మనకి ఇక్కడ వచ్చే అనర్థకాల మొత్తాన్ని కూడా తప్పించుకోవచ్చు అని మనకు తెలియజేయచ్చు ఉన్నారు. యస్యాం వైశ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసః సోహమోహావయాపహ. భాగవతము యొక్క శ్రవణము మాత్రమే చేతనే పురుషోత్తముడైన శ్రీకృష్ణుని ఎడల పరమ ప్రేమమయమగు భక్తి ఉదయించును. దానిచే జీవుని యొక్క శోకము, మోహము, భయము నశించిపోవచ్చు ఉన్నాయి. ఎవరి శోకాలు, ఎవరి దుఃఖం తొలగిపోతుందయ్యా, ఎవరి మోహం తొలగిపోతుందయ్యా అంటే ప్రేమమయమగు శ్రీకృష్ణుని ఎడల ప్రేమమయమగు భక్తి. శ్రీకృష్ణుని ఎడల అంటే శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపము అని. ఎప్పుడైతే ఆ సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపము అంతటా ఉన్నది, మనలో కూడా ఉన్నది, అన్ని శరీరాలలో ఉన్నది, అంతటా ఉన్నది, లోన బయట అనేది సందేహముంటూ లేకుండా సర్వవ్యాపకమై ఉండ స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ. మనకు శ్రీకృష్ణ పరమాత్మ అంటే మనకు ఒక ఆకారం, ఒక శరీరము మనకి గుర్తొస్తూ ఉంటుంది. తప్పనిసరిగా మనం ప్రతి ఒక్క భక్తుడు కూడా గుర్తించుకోవలసిన విషయం ఏంటిది అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటే తప్పని సర్వవ్యాపకమైన ఎప్పుడు శాశ్వతమైన స్వరూపం ఆత్మస్వరూపమేను అని. అయితే ఆత్మస్వరూపము అంటే అంతటా ఉండి అన్నింటికీ ఆధారమైన స్వరూపమే ఆత్మస్వరూపం. ఇప్పుడు మన హృదయంలో ఉండి మనల్ని సర్వకార్యకలాపాలు నడుపుతుంది ఎవరై అంటే ఆత్మ యొక్క స్వరూపమే నడుపుతూ ఉన్నది. ఈ శరీరం అనుకుంటూ ఉన్నాం మనం. ఈ శరీరం అనే బంకమట్టిలో మనం పడి ఉన్నాం. మనం ఈ బంకమట్టిని కాదు అని మనం వదిలించుకోగలిగితే దృఢమైన చిత్తంతో, దృఢమైన నిర్ణయంతో, దృఢమైన వైరాగ్యంతో ఎవడైతే ఛేదించుకోగలిగాని ఈ శరీరం కాదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మస్వరూపాన్నే నేను అని అక్కడికి చేరుకోగలిగి ఆ స్వరూపమే తానైనప్పుడే ఇక్కడ ఆత్మస్వరూపం అనేది మనకి నేను ఆత్మనే కానీ శరీరాన్ని కాదు అని మనకు తెలిసేది. ఇదే మనకు భగవద్గీత మొత్తం చెప్పేది, ఇదే భాగవతం మొత్తం కూడా చెప్పేది, ఇదే మనకి ఆధ్యాత్మిక మార్గములో తెలిపే బోధ కూడా. అందువల్లే ఈ విషయం మొత్తం ఎవరిదయ్యా అంటే మనదేను అని.
అయితే మనం ఎక్కడ మార్గం, మనం ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉంటాం? శరీరమే నేను అనుకోని మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. శరీరం మనమే, కానీ దేంతో కూడుకోనుంది? శరీరం ఆత్మతో కూడుకోనుంది. ఆత్మతో మనకి ఎక్కడ కనపడుతుందో సుఖమే కనపడుతుంది. మనకి శరీరం కనపడే కాడ్నించే, గోచరించే కాడ్నించే మనకి గోచరం అవుతూ ఉన్నది. కానీ గోచరించకుండా ఉండే యొక్క స్వరూపం ఆత్మస్వరూపం. ఆ కనపడకుండా ఉండే స్వరూపంతో మిళితమై ఉంది. కానీ శరీరం ఒక్కటే ప్రత్యేకత అంటూ లేనే లేదు. ఎప్పుడైతే శరీరధారికి శరీరమే నిజం అనుకోని శరీరానికి మనం రాగలిగితే అక్కడ కుచించుకుపోయే బుద్ధి మనకు తయారవుతూ ఉన్నదన్నమాట. అంటే పరిధిని ఆపాదించుకునే బుద్ధి తయారవుతుంది. ఎప్పుడైతే ఆకారానికి మనం రాగలుగుతూ ఉంటామో అప్పుడు పరిధిని ఆపాదించుకునే యొక్క బుద్ధి తయారవుతుంది. అదే ఆకారానికి ఆధారమైన నిరాకారానికి మనం వెళ్ళగలిగాము అంటే పరిధులు దాటిపోతుంది అక్కడ మన భావన. ఒక పరిధి అంటూ ఉండదు. నిరాకారానికి పరిధి ఏముంటుంది? అది లోన ఉంటుంది, బయట ఉంటుంది, అంతటా ఉంటుంది, వస్తువులో ఉంటుంది, దేశంలో ఉంటుంది, కాలంలో ఉంటుంది, సర్వవ్యాపకంలో ఉంటుంది. ఇది పుట్టినప్పుడు ఉంటుంది, ఇది పుట్టక తలికి ఉంటుంది, ఇది పుట్టినాక ఉంటుంది, ఇది పోయినా కూడా ఉండేదే పరమాత్మ యొక్క స్వరూపం. అటువంటిది నిరాకార స్వరూపం దైవము అంటే. అదే బ్రహ్మస్వరూపం అంటే కూడా మనం ఎక్కడి నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడి నుంచి మనకు గోచరం అవుతుందంటే మనకు గోచరించే కానించి ఆకారం కానించే మనకు గోచరం అవుతూ ఉన్నది. కానీ నిరాకారం అనే స్వరూపం మనకు గోచరం కావటంలా. అయితే వాస్తవికంగా ఆకారం అనేది ఎక్కడ తయారైంది? నిరాకారం కానించి ఆకారం తయారైంది. అసలు నిజం అనేది నిరాకారం. అందువల్ల నిరాకార స్వరూపమే మనం కానీ ఆకారం అంటూ కానే కాదు. అందువల్ల అటువంటి నిజతత్వాన్ని తెలిపేదే ఇక్కడ భాగవతము. ఆ నిజతత్వాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ శ్రీకృష్ణుడి అంటే పరమాత్మని ఎడల భక్తి ప్రేమ. ఎప్పుడైతే మనకు ఆ భక్తి ప్రేమ అనేది ఎప్పుడైతే మనకు తయారవుద్దో భగవంతుడి మీద, అప్పుడే ఈ జీవుడి యొక్క సోహం మోహం భయం నశించిపోతుంది. జీవుడంటే ఎవరు ఇక్కడ? మళ్ళీ జీవుడు సాక్షాత్ పరమాత్మ యొక్క అంశే. అయితే ఎందుకు జీవుడని పేరు వచ్చింది? ఈ శరీరంలో ఉండి శరీరాన్ని కదిలించే చేతనమే నేను అనుకుంటున్నాడు కాబట్టి తనకి జీవుడని పేరు వచ్చింది. లేకపోతే వాస్తవికంగా జీవుడే దేవుడు. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. ఈ దేహం అనే దేవాలయంలో జీవుడు సనాతన నుంచి దైవం అయి ఉన్నాడు. మానవుడే మాధవుడు, జీవుడే దేవుడని మనకి ఇటువంటి ఉపోద్ఘతాలు మనకు ఎన్నో చెప్తూ ఉండారు. కాబట్టి మనకి ఇటువంటివన్నీ జీవత్వం నశించిపోవాలి అంటే దైవత్వం అనేది మనకు ప్రాప్తించాల్సిందే. దైవత్వం ప్రాప్తించాల్సిందే అంటే మనం దేని మీద అయితే మక్కువ చూపెట్టగలుగుతామో అదే మనకు ప్రాప్తించుద్దు. కాబట్టి భగవంతుని మీద మక్కువగాని మనం చూపెట్టగలిగితే తప్పనిసరిగా భగవంతుని తత్వాన్నే మనం పొందగలుగుతాము. ఓం తత్సత్.